నమస్తే, వెల్కమ్ టు ఎస్తే రాణి కిచెన్. ఈరోజు మసాలా పాప్కార్న్ చేసుకుందామండి. దానికి కావాల్సింది 50 గ్రామ్స్ మొక్కజొన్న విత్తనాలు తీసుకున్నాను, కార్న్ తీసుకున్నాను. ఇవన్నీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి మనకి, దాంతోనే చేస్తున్నాను. ఉప్పు, కారం అండి, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవచ్చు. 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. నేను కట్టుగానుగా ఆయిల్ వేస్తాను, అందుకని కొంచెము స్మోక్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు 50 గ్రామ్స్ మొక్కజొన్న విత్తనాలు, కార్న్ వేసేసానండి. అలాగే 1/2 టీ స్పూను సాల్ట్. దీనివలన లోపల వరకు మనకి ఉప్పు, పసుపు వెళ్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది దీనివలన. ఇప్పుడు చక్కగా మనము వాటిని ఆయిల్లోని వేయించుకుందాము. కొంచెం దలసర గిన్నె పెట్టుకోవాలండి. అప్పుడు మన పాప్కార్న్స్ మాడకుండా చక్కగా అవి మంచిగా పఫ్ అవుతాయి. అది పల్చటి గిన్నె అనుకోండి, మాడిపోతాయి. అందుకని నేను కుక్కర్ అయితే కొంచెం దలసరగా ఉంటుందని పెట్టుకున్నాను. ఇదిగోండి, మూతకి గ్యాస్ కట్ పెట్టకూడదు. గ్యాస్ కట్ పెడితే కనుక ఆవిరి వచ్చేస్తుంది. కాబట్టి గ్యాస్ కట్ లేకుండానే మూత మనం పెట్టుకోవాలి. ఇంకోండి, చక్కగా కొంచెము అవి కార్న్ టపా పేలే వరకు మనం కొంచెం వేయించుకోవాలి. మీడియం మంట మీద పెట్టుకోవాలి, హై మంట పెట్టొద్దండి. అలాగే సిమ్లో కూడా వద్దు, మీడియం మంట మీద పెట్టుకొని మనం ఇలా వేయించుకోవాలి. కట్టుగానుగా ఆయిల్ కాబట్టి కొంచెం స్మోక్ వస్తూ ఉందండి, అంతే. లేకపోతే నార్మల్ సన్ఫ్లవర్ అయితే ఏమీ అంత స్మోక్ రాదు. కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటారు కదండి, అదనమాట. చూడండి, ఇలా పేలుతున్నాయి కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. విజిల్ ఉంచుకోవచ్చు, విజిల్నైనా తీసేయొచ్చండి, పర్వాలేదు. నేను విజిల్తోనే పెట్టేస్తున్నాను, కానీ గ్యాస్ కట్ మాత్రం వద్దు. చూడండి ఎలాగా సౌండ్ వస్తున్నాయో, టప్ 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 అని. ఆ సౌండ్ అంతా అయిపోయినాయి అంటే మన పాప్కార్న్ రెడీ అయిందని అర్థమండి. సౌండ్ అనేది ఆగిపోతుంది. అప్పుడు మీరు మూత తీసుకొని చూడాలి. చూడండి, ఆగిపోయింది. ఇప్పుడు మూత తీసి చూడండి ఎంత బాగా అయినాయో. ఫుల్గా చక్కగా భలే కలర్ఫుల్గా వచ్చినాయి చూడండి. బయట హెల్తీగా ఉండదండి. మన పిల్లలు కావాలన్నప్పుడు చక్కగా ఇలాగ ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మన ఇంట్లో హెల్తీగా చక్కగా చేసుకోవచ్చు. మీరు చక్కగా దీనికి మరి కొద్దిగా కారం కానీ, మీకు ఇష్టమైతే కారం కానీ అట్లా వేసుకోవాలి. నేను కొంచెం లైట్గా వేస్తున్నాను కారం. చాట్ మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మీకు ఏది బాగుంటే అది అలాగ ట్రై చేయండి. నేనైతే చాట్ మసాలా వేసి కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇలాగ నా రెసిపీ ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.